బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీఆర్ఎస్ వచ్చింది. కవిత పెట్టిన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని పేరు పెట్టారు. పార్టీ ఆవిర్భావ సభలోనే దూకుడుగా ప్రసంగించారు. కేసీఆర్, బీఆర్ఎస్, ఇక కాంగ్రెస్, బీజేపీ ఎవరిని వదలలేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ అని జోస్యం చెబుతూ తన తండ్రి కేసీఆర్ను మరమనిషిగా పేర్కొనడం చర్చగా మారింది. తెలంగాణ పేరుతో ఉద్యమాల గడ్డపై మరో పార్టీ. టీఆర్ఎస్ పేరుతో సొంత పార్టీ ప్రకటించిన కవిత. తెలంగాణలో కవిత పార్టీకి స్పేస్ ఉందా? తెలంగాణ రాష్ట్ర సేన, సింపుల్గా చెప్పాలంటే టీఆర్ఎస్. ఇది కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ పేరు. తెలంగాణ ప్రజలకు ఉద్యమ కాలం నుంచి పెనవేసుకున్న పేరును తన పార్టీకి జోడించేలా గేర్ మార్చారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో పేరును ప్రకటించడమే కాదు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. పసుపు రంగు జెండాల కిందన ఆకుపచ్చ బోర్డర్ ఉంది. జెండా మధ్యలో నీలం రంగులో తెలంగాణ రాష్ట్ర పటం ఉంది. ఆ పటంపైనే టీఆర్ఎస్ అని పెద్ద అక్షరాల్లో కనిపించేలా పార్టీ ప్రకటన చేశారామె. అయితే తెలంగాణ రాష్ట్ర సేన పేరున కింద అసోసియేషన్ అనే పేరు చిన్న అక్షరాలతో ఉంది. ఆ పేరు ఎందుకుందని ఆరాలు మొదలయ్యాయి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ నీడలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఉవ్వెత్తున ఎగిసిపడింది. 10 ఏళ్లు అధికారంలో ఉంది. 2023 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి పేరుతో బీఆర్ఎస్ గా మార్చారు. ఈ పేరుపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ పేరు నుంచి తెలంగాణ వెళ్లిపోయిందని సెటైర్లు వేశారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ ను చెయ్యాలనే చర్చ ఊపందుకుంది. ఇంతలోనే పార్టీని ప్రకటించిన కవిత టీఆర్ఎస్ అని అర్థం వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేసి టీఆర్ఎస్ బ్రాండ్ను సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత తెలంగాణ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. సింగరేణిలో పట్టుంది. ఆ అనుభవం కొత్త పార్టీని నడపడానికి అక్కరకొస్తుందనే లెక్కల్లో ఉన్నారు కవిత. ఎన్నికలకు ఇంకా ఉన్న ఈ 2.5 ఏళ్ల సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ఆపై ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడుతామని జోస్యం చెప్పారు. తన తండ్రి కేసీఆర్తో సహా బీఆర్ఎస్ విధానాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు కవిత. కేసీఆర్ను మారిన మనిషిగా, మరమనిషిగా పేర్కొన్నారు. కేసీఆర్ మన మనిషి కాదని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మరమనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మరమనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. పాంచజన్యం పేరుతో పార్టీ ప్రణాళికను ప్రకటించారు కవిత. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో వివరించారు. భారీగా హామీలు గుప్పించారు. తనను తాను తెలంగాణ అమ్మగా పదే ప్రస్తావిస్తూ మహిళల ఓటు బ్యాంకుకు, నిరుద్యోగ యువతకు ఆకర్షణ గాలం విసిరారు కవిత.